నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ 24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. తెలుగు రాష్ట్రాలను గుదిపేసిన సహస్ర హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పక్కింటి 10వ తరగతి బాలుడు డబ్బులు దొంగతనం చేసి అడ్డొచ్చిన సహస్రను 19 కత్తిపోట్లతో కిరాతకంగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కుక్కట్పల్లిలోని సహస్ర ఇంటి వద్దనే ఉన్న మార్ట్ న్యూస్ సీనియర్ రిపోర్టర్ చిన్న వివరాలు అందిస్తారు. మన సహస్ర హత్య కేసులో సంబంధించి కూకట్పల్లికి వచ్చాము. కూకట్పల్లిలో చూస్తున్నాం, మనం సహస్ర ఇంటి దగ్గర ఉన్నాము. సహస్ర ఇప్పుడే బెడ్రూమ్ అన్నీ చూసాము. సహస్ర చదువుకుంటున్న బెడ్రూమ్లో ఆ 10వ తరగతి చదువుతున్న కుర్రోడు పక్క రూమ్లోనే పక్క బిల్డింగ్ నుంచే దూక్కుని వచ్చి చాలా దగ్గరగా ఉన్న బిల్డింగ్లోని దూక్కొచ్చి సామాన్లు మనం చూసాం విజువల్లో. ఇంత దారుణమైన సంఘటన చూస్తున్నాం. జనాలు కూడా ప్రజలందరూ కుదిపేసిన సహస్ర హత్య కేసు. బాబుని రోడ్లో నిలబెట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టాలి. అప్పుడు పక్కన వాళ్ళకి కూడా భయం ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలకి ఏమైనా తీసుకెళ్ళిపోయారు, ఇప్పుడు తప్పు చేసిండ్రు, వాళ్ళు బాధపడుతున్నారు. బాబు ఇప్పుడు అతను శిక్ష వేస్తారు. ఎన్ని రోజులు వేస్తారయ్యా? అట్లా కాదు, జనాల్లో వదలండి. ఇప్పుడు కొంతమంది అనేది కనిపించరు మనకి. కనిపించినప్పుడు ఆ మనిషిని శిక్షించాలా లేదా? ఇప్పుడు కోర్టులు, జడ్జీలు, లాయర్లు అనేసరికి లేట్ అయిపోతుంది. వీళ్ళకి భయం ఉండట్లే. అరే వాడిని ఏం చేసిండ్రా, మనోళ్ళు కూడా ఏం చేస్తాడని పిల్లలు ఒకరికొకరు మాట్లాడుకుంటారు. ఇలాంటి మార్పు స్కూల్లో నుంచే చెప్పాలి. ఇప్పుడు మేము తల్లిదండ్రులు ఎంత అయినా పొద్దులేస్తే సాయంత్రం దాకా స్కూల్లో ఉంటారు. స్కూల్లో కూడా ఇలాంటివి చెప్పాలి. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఫోన్లు చూస్తున్నారు, టీవీలు చూడట్లా. వాళ్ళు ఎంప్లాయీస్ అండి. వాళ్ళ పాప కేంద్ర విద్యాలయంలో చదువుతుంది. ఎంత గ్రేట్ చెప్పండి. మనం పిల్లలు వేయలేము. మామూలుగా సీటు రాద్దానిలో వచ్చిందంటే ఎంత కష్టపడితే వచ్చింది ఆ సీటు. బాబుకి ఆయన సన్నతనం నుంచి కుక్కడిపల్లి వచ్చిండు బాక్స్ ఇవ్వటానికి. ఎందుకు వస్తాడు? ఒక తండ్రి ప్రేమ అట్లాంటిది. వాడికి తెలియదా? వాడు అమ్మ లేదా? వాడు నాన్న లేడా? పిల్లలు లేరా వాళ్ళకి? అట్లా ఎట్లా పెరుగుతారండి పిల్లలు? నాకు అర్థం కాలేదు. మరి అంతే కదా. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మనం నడవాల్సిన దారిలో నడిపితేనే కదా నడిచేది. అట్లా అంత మూర్ఖంగా ఎట్లా వేస్తారు పిల్లలు? మొత్తం లెటర్ రాసుకున్నాడు. ఇంకంటే గ్యాస్ కూడా ఇప్పాలనుకున్నాడంట. గ్యాస్ ఇప్పలేదు. అంత గంటలో అంత. ఇప్పుడు మేము 11 గంటలకు ఇక్కడే జెండా వేసాము అక్కడ పాపారెడ్డి బొమ్మ కాడ, ఇదే లైన్లో. ఇక్కడ ఎంత జరిగిందంటే వాడికి ఎంత భయం లేకపోతే అండి. ఇప్పుడు అతను ఏం చేయాలంటే జనాల్లో వదలాలండి. వదిలితే పెట్రోల్ పోసి తగలబెడతాం. మన ముందే కాలిపోతాడు. అప్పుడు వేరే వాళ్ళకి భయం ఉంటుంది. ఇప్పుడు అతను బతికి ఏం చేస్తాడండి? ఆ చిన్న వయసులో అట్లా చేసాడు. అతను ఉండి ఏం చేస్తాడు చెప్పండి? ఎందుకు అతను ఉంచాలి చెప్పండి మీరే? ఏదైనా ఒక దెబ్బ 2 దెబ్బలు పొడిచాడు అంటే అని చెప్పేసి ఒక పిల్లని చూసి 10 మంది పిల్లలు చెడిపోతారు. అట్లా కాకుండా ఈ పిల్లోనికి తగిన గుణపాఠం రావాలి. ఈ పిల్లోని చూసిన శిక్ష వేరే పిల్లలకి అసలు అట్లా చెయ్యని కూడా భయపడాలి. ఎందుకంటే ఆ పిల్లోడు అంత 24 కత్తిపోట్లు ఓడిచి ఆ పిల్లల్ని హత్య చేసిందంటే ఇదైతే చాలా అసలు ఘోరం. ఇదైతే చాలా ఇది. సొసైటీకి ఒకటే చెప్తున్నానండి. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలకి 10th క్లాస్ లోపల పిల్లలకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లు కానీ అవి కానీ ఇవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు కొంచెం పిల్లలకి కేర్గా చూసుకోవాలి. ఆ బిడ్డలు నా కొడుకు ఎలా బతుకుతున్నాడు ఏంటి అని చెప్పేసి కొంచెం తల్లిదండ్రులు గిట్ట ఆ పిల్లల్ని ఒక కంటతో కనిపెడుతుండాలి. లేకపోతే కనిపెట్టకుండా ఉంటే ఇట్లాంటి నేరాలకు పాల్పడుతుంటారు. అన్న పిల్లడు అంతా దొరికిపోయాడా? పిల్లడు షాప్లో బాగానే ఉండేవాడు. మరి జరిగిందంటే ఏదో ఒక రీజన్ అయితే ఉండాలి కదా. వాడు ఒక్కడైతే చేయడం